ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి సాంఘిక శాస్త్రం పాలిటీ టెక్స్ట్ బుక్‌లోని మూడో పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. మూడో పాఠం ఎన్నికల రాజకీయాలు. ఇందులో 68 నుంచి 76 పేజీ వరకు. ప్రస్తుత కాలంలో ఎవరు తమ ప్రతినిధుల ద్వారా పరిపాలించిన ప్రజాస్వామ్యం యొక్క అతి సాధారణ రూపంగా ఉంది. ప్రజలు. ప్రస్తుత కాలంలో ఎవరు తమ ప్రతినిధుల ద్వారా పరిపాలించిన ప్రజాస్వామ్యం యొక్క అతి సాధారణ రూపంగా ఉందంటే ప్రజలు తమ ప్రతినిధుల ద్వారా పరిపాలించబడటం. ఈ అధ్యాయంలో ప్రజాప్రతినిధులు ఎలా ఎన్నికవుతారనే విషయాన్ని పరిశీలిస్తాం. అసలు ఫస్ట్ ఎన్నికలు ఎందుకు? ఇప్పుడు హర్యానాలోని శాసనసభ ఎన్నికలను ఉదాహరణగా తీసుకుందాం. హర్యానా సంఘర్ష సమితి నాయకుడు శ్రీ దేవీలాల్. హర్యానా సంఘర్ష సమితి నాయకుడు ఎవరంటే శ్రీ దేవీలాల్ గారు. ఆ గురువారం రాత్రి అతను ఎక్కడ ఒక బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడాల్సి ఉందంటే కర్నాల్లో. గురువారం రాత్రి అతను ఎక్కడ ఒక బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడవలసి ఉందంటే కర్నాల్లో. ఇదంతా ఎన్నికల ప్రాసెస్. హర్యానా ఎన్నికలు ఒక శాసనసభ ఎన్నికలు ఉదాహరణగా తీసుకున్నాం కాబట్టి మొత్తం అబ్జర్వ్ చేయండి. 76 సంవత్సరాల వయసున్న నాయకుడు ఆ రోజుల్లో చాలా తీరిక లేకుండా ఉన్నాడు. అతను రోజును ఉదయం 8 గంటలకు ప్రారంభించి రాత్రి 11 గంటలకు ముగిస్తాడు. ఆ రోజు ఉదయం నుంచి అప్పటికే 9 బహిరంగ సభలకు హాజరయ్యారు. ఈ విధంగా గడిచిన 23 నెలల నుంచి బహిరంగ సభలకు హాజరవుతూ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఎవరు? దేవీలాల్ గారు. ఎప్పుడు హర్యానాలో రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఒక వార్తాపత్రిక ఇచ్చిన నివేదిక ఇది 1987. ఈ పైనదంతా 1987లో హర్యానా రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించిన ఒక వార్తాపత్రిక ఇచ్చిన నివేదిక. ఎప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వం హర్యానా రాష్ట్రాన్ని పరిపాలిస్తుందంటే 1982 నుంచి. అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ? హర్యానాలో 1982 నుంచి హర్యానా రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది. అప్పటి ప్రతిపక్ష నాయకుడైన ఎవరు న్యాయం కోసం పోరాటం అనే ఉద్యమాన్ని నడిపించి లోక్దల్ అనే కొత్త పార్టీని స్థాపించారంటే చౌదరి దేవలాల్. ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, చౌదరి దేవలాల్ గారు ఆయనే ప్రతిపక్ష నాయకుడు. న్యాయం కోసం పోరాటం అనే ఉద్యమాన్ని నడిపించాడు. లోక్దల్ అనే కొత్త పార్టీని కూడా ఆయన స్థాపించాడు. ఈయన కాంగ్రెస్ పార్టీ కాదు, అప్పటికే కాంగ్రెస్ పార్టీ 1982 నుంచి హర్యానా రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది. ఈయన ప్రతిపక్ష నాయకుడు. ఎన్నికల్లో అతని పార్టీ కాంగ్రెస్ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడానికి ఇతర ప్రతిపక్ష పార్టీలతో కలిసింది. ఈయన శ్రీ దేవీలాల్ గారు ఉన్న ప్రభుత్వాన్ని, అంటే అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించడానికి ఒక కూటమిని ఏర్పాటు చేశారు. తన పార్టీ ఎన్నికల్లో గెలిస్తే రైతులకు, చిన్న వ్యాపారులు రుణాలను రద్దు చేస్తామని ఎన్నికల ప్రచారంలో దేవీలాల్ ఆయన ప్రకటించారు. తన ప్రభుత్వం యొక్క మొదట చేసే పని ఇదేనని అతను వాగ్దానం కూడా చేశారు. దేవీలాల్ గారు తను ఏమైనా గెలిస్తే రైతులు, చిన్న వ్యాపారుల రుణాలను రద్దు చేస్తారని వాగ్దానం ఆయన చేశారు. ఉన్న ప్రభుత్వం అయినా కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలు సంతోషంగా లేరు. వారు దేవీలాల్ వాగ్దానంతో ఆకర్షితులయ్యారు. ఎన్నికలు జరిగినప్పుడు ప్రజలు లోక్దల్ పార్టీ, దాని మిత్రపక్షాలకు అనుకూలంగా పెద్ద ఎత్తున ఓటు వేశారు. లోక్దల్, దాని భాగస్వామి పార్టీలు రాష్ట్ర విధానసభలోని 90 స్థానాల్లో ఎన్ని స్థానాలు గెలుచుకున్నాయంటే 76 స్థానాలు గెలిచింది. తర్వాత జరిగిన 1987లో జరిగిన ఎన్నికల్లో 1982 నుంచి ఆల్రెడీ హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది కదా, అప్పుడు లోక్దల్ ఈయన శ్రీ దేవీలాల్ గారు ఒక పార్టీని స్థాపించి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఉన్న పార్టీలందరూ ఒక కూటమిగా ఏర్పాటు చేసి ఎన్నికలకు వెళ్ళారు. అందులో హర్యానాలో ఉన్న 90 స్థానాల్లో ఈ కూటమి ఎన్ని స్థానాలు గెలుచుకుందంటే 76 స్థానాలని గెలుచుకుంది. లోక్దల్ సొంతంగా ఎన్ని స్థానాలు సాధించి శాసనసభలో స్పష్టమైన ఆధిక్యత సాధించండి 60 స్థానాలు. మొత్తం కూటమైన లోక్దల్ పార్టీ, దేవీలాల్ గారి పార్టీ ఎన్ని స్థానాలను శాసనసభలో స్పష్టమైన ఆధిక్యత సంపాదించిందంటే 60 స్థానాలు సాధించింది. మొత్తం 90 స్థానాలకి. కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాలు మాత్రమే గెలుచుకుందంటే 5 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన తర్వాత పదవిలో ఉన్న ముఖ్యమంత్రి రాజీనామా చేశారు. కొత్తగా ఎన్నికైన లోక్దల్ శాసనసభ్యుడు ఎవరిని తన నాయకుడిగా ఎన్నుకున్నారంటే దేవీలాల్ను. ఎన్నికలు జరిగాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది కాబట్టి అక్కడున్న అధ్యక్షుడు అంటే ముఖ్యమంత్రి రాజీనామా చేశారు. ఎన్నికైన లోక్దల్ శాసనసభ్యుడిని వాళ్ళ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడే ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ దేవీలాల్ ముఖ్యమంత్రిగా ఆహ్వానించారు. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన 3 రోజుల తర్వాత అతను ముఖ్యమంత్రి అయ్యాడు. మనం ఇప్పుడు ఆల్రెడీ చెప్పుకున్నట్టు ముఖ్యమంత్రి అయిన వెంటనే అతని ప్రభుత్వం చిన్న రైతులు, వ్యవసాయం కూలీలు, చిన్న వ్యాపారస్తులు బకాయి పడ్డ రుణాలను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అతని పార్టీ 4 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించింది. తదుపరి ఎన్నికలు ఎప్పుడు జరిగాయని 1981లో జరిగాయి. 1987 ముందు ఎన్నికలు జరిగాయి కదా, అప్పుడు కాంగ్రెస్ పార్టీ 82 నుంచి అధికారంలో ఉంది. 87లో ఈ పార్టీ లోక్దల్ పార్టీ గెలిచింది. దేవీలాల్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన అయిన తర్వాత 4 సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వం పాలించింది 1991 వరకు.
కానీ ఈసారి అతని పార్టీ ప్రజా మద్దతును సాధించలేకపోయింది. ఈ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని స్థాపించింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఈసారి అంటే 1997కి వచ్చేసరికేమో దేవిలాల్ పార్టీ వాడిపోతే కాంగ్రెస్ పార్టీ మరలా గెలిచింది. ఓకేనా, ఇది ఎన్నికలు ఆల్రెడీ మనకు తెలిసింది. ఒక పార్టీ ఆల్రెడీ అధికారంలో ఉంటే ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలు జరిగిన తర్వాత ఆ పార్టీ ఓడిపోతే అధ్యక్షుడు రాజీనామా అంటే ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారు. అందరూ రాజీనామా చేసిన తర్వాత ఎన్నికైన పార్టీ అక్కడ అధ్యక్షుడిగా ఎన్నుకున్న తర్వాత ఆయన ముఖ్యమంత్రి అవుతాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రభుత్వాన్ని నడుపుతాడు. ఆ పార్టీ కూడా ఓడిపోతే ఏమో నెక్స్ట్ ఇంకొక పార్టీ వస్తుంది. 91 అలాగే కాంగ్రెస్ పార్టీ వచ్చినట్టు ఆ పార్టీ ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇప్పుడు దేవిలాల్ గారు ప్రతిపక్షంగా లేకపోతే ఓడిపోయిన పార్టీగా ఉంటారు. ఇది ప్రాసెస్. ఏ రాష్ట్రంలోనే ఇది ప్రాసెస్. హర్యానాను ఒక ఉదాహరణగా తీసుకుని ఇక్కడ మనం చెప్పడం జరిగింది. ఏ ప్రజాస్వామ్యంలోనైనా క్రమబద్ధంగా నిర్ణీత కాలంలో జరిగేవేంటంటే ఎన్నికలు. మనకు ఎన్నికలు ఎందుకు అవసరం అంటున్నారు? ఏ ప్రజాస్వామ్యంలోనే క్రమబద్ధంగా నిర్ణీత కాలంలో జరిగేవేంటంటే ఎన్నికలు క్రమబద్ధంగా నిర్ణీత కాలంలో జరుగుతాయి. ప్రపంచంలో 100కు పైగా దేశాల్లో ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకోవడానికి ఏమో జరుగుతాయంటే ఎన్నికలు. ప్రపంచంలో 100 పై దేశాల్లో ప్రజలు తమ ప్రతినిధులు అంటే డైరెక్ట్గా పరిపాలించలేరు కాబట్టి ఎవరిని ఎన్నుకుంటారంటే ప్రతినిధులను ఎన్నుకుంటారు. దానికి ఉపయోగపడేది ఏంటంటే ఎన్నికలు. ప్రజాస్వామ్య దేశాల కానీ దేశాల్లో కూడా ఎన్నికలు జరుగుతాయని మనం చదువుకున్నాం. ప్రజాస్వామ్య దేశాలలో కూడా ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల్లో కూడా ప్రజాస్వామ్యం ఉందని అనుకుంటాం. కానీ అక్కడ ఉండే కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఆ ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఆ లోకల్లోని కమ్యూనిస్ట్ పార్టీ పర్మిషన్ తీసుకోవాలంటే వాళ్ళ పార్టీకి ఎవరైతే ఓటేస్తారో వాళ్ళ పార్టీ తరఫున ఎవరైతే గెలుస్తామని అనుకుంటారు వాళ్ళనే తీసుకుంటారు. వాళ్ళే ఎప్పుడు గెలుస్తారు. ఎప్పుడు కూడా అధ్యక్షుడు ఒకడే ఉంటాడు. ఆ పార్టీ ఎప్పుడు ఎన్నికల్లో గెలుస్తూ ఉంటుంది. ప్రజాస్వామ్యం లాంటిదే కానీ ప్రజాస్వామ్యం కాదు. ఎన్నికలు జరుగుతాయి కానీ ప్రజాస్వామ్యం కాదు. చైనా దానికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఆల్రెడీ మనం అది చదువుకున్నాం. ప్రజలందరూ ప్రతిరోజు ఒక చోట కూర్చొని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటే ఎన్నికలు లేకుండా ప్రజా పరిపాలన సాధ్యమవుతుంది. ఏ సమయంలో అది సాధ్యపడుతుందని మనం మొదటి అధ్యాయంలో తెలుసుకున్నాం. ప్రజలందరూ ప్రతిరోజు ఒక చోట కూర్చొని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటే ఎన్నికలు లేకుండా ప్రజా పరిపాలన సాధ్యమవుతుంది. ప్రజలందరూ ఒక దగ్గర కూర్చొని నిర్ణయాలు తీసుకుంటే ప్రతినిధులు అవసరం లేదు, ఎన్నికలు అవసరం లేదు, ప్రజా పరిపాలన సాధ్యమవుతుంది. కానీ ఏ సమాజంలో అది సాధ్యపడదని మనం మొదటి అధ్యాయంలో తెలుసుకున్నాం. విశాలమైన సమాజం అంటే మన భారతదేశం లాంటి రాజ్యంలో దగ్గర 150 కోట్లు 140 కోట్లు ఉన్న ఆ దేశంలో ప్రజలందరూ ఒక దగ్గర కూర్చోవడం అనేది సాధ్యపడదు. కాబట్టి ఎన్నికలు మనకు ఉండాలి. వాళ్ళ ఎన్నికల ద్వారా మనం ప్రతినిధులు ఎన్నుకోవాలి. దానికి ఒక పార్లమెంటు లేకపోతే విధానసభ, విధాన పరిషత్తు లేకపోతే అసెంబ్లీ అనేసి రాష్ట్రాల్లో ఉండి వాళ్ళు డెసిషన్స్ తీసుకుంటారు. వారిని ప్రజలేమో పాటిస్తారు. ప్రతి ఒక్కరికి అన్ని విషయాల మీద కూర్చుని నిర్ణయాలు తీసుకునే తగిన సమయం పరిజ్ఞానం లేనందున సాధ్యపడదు. కావున అత్యధిక ప్రజాస్వామ్య దేశాల్లో ప్రజలు తమ ఎవరి ద్వారా పరిపాలన చేసుకుంటారో ప్రతినిధులు. ఆల్రెడీ మనం ఇప్పుడు చెప్పుకున్నాం. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో ప్రతినిధుల ద్వారా మాత్రమే పరిపాలన చేయబడుతుంది. ప్రజలు తమ ప్రతినిధులు నిర్ణీత కాలంలో ఎన్నుకోవడానికి వారు కోరుకుంటే మార్చుకోవడానికి ఒక యంత్రాంగం అవసరం. ఈ యంత్రాంగాన్ని ఏమంటారంటే ఎన్నికలు. ప్రజలు తమ ప్రతినిధులు అంటే 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు లేకపోతే 3 సంవత్సరాలు లేకపోతే 6 సంవత్సరాల తర్వాత తన ప్రతినిధులను ఎన్నుకోవడానికి వారు కోరుకునే వాళ్ళని తెచ్చుకోవడానికి ఉపయోగపడతాయంటే ఎన్నికలు ఉపయోగపడతాయి. ఇది ఈ యంత్రాంగాన్ని కూడా మనం ఎన్నికలు అని అంటాం. కావున ప్రస్తుత కాలంలో ఏ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలోనే ఏం తప్పనిసరి అంటే ఎన్నికలు. కావున ప్రస్తుత కాలంలో ఏ ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలోనే తప్పనిసరి అయినవి ఏంటంటే ఎన్నికలు. ఎన్నికల ఓటర్లు అనేక ఎంపికలను చేసుకుంటారు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. వారు తమ కోసం చట్టాలు చేసేవారిని ఎంపిక చేసుకుంటారు. కొంతమంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేవారని ముఖ్య నిర్ణయాలు తీసుకోవాలని ఎంపిక చేసుకుంటారు. ఏ పార్టీ విధానాలు ప్రభుత్వాన్ని శాసనాలు చేయడం నిర్ధారిస్తాయో ఆ పార్టీని కూడా ఎన్నుకుంటారు. ఎన్నికల్లో ఓటర్లు అనేక ఎంపికలను చేసుకుంటారు. అవి ఏంటంటే వారు తమ కోసం చట్టాలు చేసేవారని కొంతమంది ఎంచుకుంటారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేవారని ముఖ్య నిర్ణయాలు తీసుకునేవారని కూడా ఎంపిక చేసుకుంటారు. ఏ పార్టీ విధానాలు ప్రభుత్వాన్ని శాసనాలు చేయడానికి నిర్ధారిస్తాయో ఆ పార్టీని కూడా ప్రజలు ఎన్నుకుంటారు. లేదా ఓటర్లు అనేలు ఎన్నుకుంటారు. ఒక ఎన్నిక ప్రజాస్వామ్యయుతంగా చేసేది ఏది? ఒక ఎన్నికను ప్రజాస్వామ్యయుతంగా చేసేది ఏదో ఇప్పుడు చూద్దాం. ఎన్నికలు అనేక విధాలుగా జరుగుతాయి. ప్రజాస్వామ్య ఎన్నికలకు అవసరమైన కనీస పరిస్థితులను గుర్తిద్దాం. ఎన్నికలు అనేవి అనేక విధాలుగా జరుగుతాయి. ప్రజాస్వామ్య ఎన్నికలకు అవసరమైన కనీస పరిస్థితులు అంటే ప్రజాస్వామ్యబద్ధంగా లేదా ప్రజాస్వామ్యంలో జరిగే ఎన్నికలకు కావాల్సిన కనీస పరిస్థితులు మనం ఇప్పుడు చూద్దాం. మొదటిది, ప్రతి ఒక్కరూ ఎంపిక చేసుకోగలిగేలా ఉండాలి. దీని అర్థం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక ఓటు ఉండాలి. ప్రతి ఓటుకు సమానమైన విలువ ఉండాలి. మొదటిది ఏంటంటే కనీస పరిస్థితుల్లో ఎన్నికలు ప్రజాస్వామ్యపరంగా ఎన్నికలు జరగాలి లేదా ప్రజాస్వామ్య రాజ్యంలో ఎన్నికలు జరగాలంటే కావలసిన కనీస పరిస్థితులు అంటే మొదటిది ఏంటంటే ప్రతి ఒక్కరు ఎంపిక చేసుకోగలిగేలా ఉండాలి. అంటే ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలి సింపుల్గా. దీని అర్థం ఏమిటంటే ప్రతి ఒక్కరికి ఒక ఓటు ఉండాలి. ఒక ఓటుకి ఒక సమానమైన విలువ ఉండాలి.
ఓకేనా. ప్రతి ఒక్కరికి ఒక ఓటు ఉండాలి. ఓటర్ అనేవారు ప్రతి ఒక్కరికి ఒక ఓటు ఉండాలి. ఒక ఓటుకి ఒకే విలువ ఉండాలి. రెండవది, దేని నుంచి ఎంపిక చేసుకోవాలి అంటే దేని నుంచి ఎంపిక చేసుకోవాలి స్పష్టంగా ఉండాలి. పార్టీల అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయడానికి స్వేచ్ఛ ఉండాలి. ఓటర్లకు నిజమైన ఎంపిక కోసం స్వేచ్ఛ ఉండాలి. రెండవది, దేని నుంచి ఎంపిక చేసుకోవాలి స్పష్టంగా ఉండాలి. మనం దేని నుంచి అయితే ఎంపిక చేసుకోవాలి అది స్పష్టంగా ఉండాలి. అదే ఏంటంటే పార్టీల అభ్యర్థులను ఎన్నికల్లో పోటీ చేయడానికి స్వేచ్ఛ ఉండాలి. పార్టీలకు స్వేచ్ఛ ఉండాలి. అభ్యర్థులకు కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి స్వేచ్ఛ ఉండాలి. ఓటర్లకు నిజమైన ఎంపిక కోసం స్వేచ్ఛ ఉండాలి. ఓటర్లు తమకు నచ్చిన వారిని ఎంపిక చేసుకోవడానికి వారికి కూడా స్వేచ్ఛ ఉండాలి. మూడవది, ఎంపిక నిర్ణీత కాల వ్యవధిలో ఇవ్వాలి. ప్రతి నిర్ణీత కాలం తర్వాత క్రమం తప్పకుండా ఎన్నికలు నిర్వహించాలి. మూడోది ఏంటంటే ఎంపిక అనేది ఒక నిర్ణీత కాల వ్యవధిలో ఇవ్వాలి. ప్రతి నిర్ణీత కాలం తర్వాత క్రమం తప్పకుండా ఎన్నికలు నిర్వహించాలి. మన భారతదేశంలో 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి కదా, అది నిర్ణీత కాలం తర్వాత ఎన్నికలు కంపల్సరీగా జరగాలి. వారికి కూడా నిర్ణీత కాలం అనేది అభ్యర్థులకు కూడా గెలిచిన అభ్యర్థులకు లేకపోతే ఓడిన అభ్యర్థులకు నిర్ణీత కాలం అనేది ఇవ్వాలి. నాలుగవది, ప్రజలు ఎంపిక చేసుకున్న వ్యక్తి తప్పనిసరిగా ఎన్నుకోబడాలి. ప్రజలు ఎవరినైతే ఎన్నిక చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు తప్పనిసరిగా ఎన్నుకోబడాలి. 5, ప్రజలు వాస్తవంగా కోరుకున్న వారిని ఎంపిక చేసుకునేలా ఎన్నికలు స్వేచ్ఛగా న్యాయబద్ధంగా ఉండాలి. ప్రజలు వాస్తవంగా కోరుకున్న వారిని ఎంపిక చేసుకునేలా ఎన్నికలు స్వేచ్ఛగా న్యాయబద్ధంగా ఉండాలి. అంటే సింపుల్గా ఎన్నికలు న్యాయబద్ధంగా జరగాలి. ఒకరు ఓటేస్తే ఇంకొకరు పడడం, లేకపోతే స్వేచ్ఛ లేకుండా మేము చెప్పిన వారికి మీరు ఓటేయండి అని వాళ్ళు చెప్పడం, వారి భావాలకు వ్యతిరేకంగా ఓట్లు వేయించడం ఇలాంటివి అనేది జరగకూడదు. రాజకీయపరమైన పోటీ ఉండడం మంచిదేనా అంటే భారతదేశంలో లాంటి దేశాల్లో రాజకీయపరమైన పోటీ ఉండడం మంచిదేనా? ఎన్నికలు ఏ స్థాయిలో చాలామంది అభ్యర్థుల మధ్య పోటీని తీసుకొస్తాయంటే నియోజకవర్గ స్థాయిలో. వారి మధ్య పోటీ లేకపోతే ఎన్నికలకు ఎటువంటి అర్థం ఉండదు. ఎన్నికలు ఏ స్థాయిలో చాలామంది అభ్యర్థుల మధ్య పోటీని ఎన్నికల్లో పోటీ ఎక్కడ జరుగుతుందంటే నియోజకవర్గ స్థాయిలోనే జరుగుతుంది. ఆ పోటీ లేకపోతే అసలు ఎన్నికలకు అర్థమే అనేది ఉండదు. రాజకీయపరమైన పోటీ ఉండడం మంచిదేనా? ఓకేనా. ఎన్నికల పోటీ కొన్ని లోపాలను స్పష్టంగా కలిగి ఉంది. అంటే ఎన్నికల్లో పోటీ అనేది కొన్ని లోపాలను కలిగి ఉంది. అదేంటంటే ఇది ప్రతి ప్రాంతంలో వర్గపోరును అనైక్యతను సృష్టిస్తుంది. అంటే ఎన్నికల పోరు అనేది ప్రతి ప్రాంతంలో వర్గపోరును వర్గాల మధ్య తగులాట్లకు అనైక్యతను సృష్టిస్తుంది. మీ ప్రాంతంలో పార్టీ రాజకీయాల గురించి ప్రజలు తరచుగా ఫిర్యాదు చేయడాన్ని వింటూ ఉంటారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు తరచుగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటారు, విమర్శించుకుంటూ ఉంటారు. ఇది కూడా మనకు తెలిసే. పార్టీలో అభ్యర్థులు ఎన్నికల్లో గెలవడానికి చౌకబారు జిమ్ముకులు ఉపయోగిస్తుంటారు. ఇది కూడా మనకు తెలిసింది. మన రాజ్యాంగ నిర్మాతలకు ఈ సమస్యల గురించి అవగాహన ఉంది. వీటన్నిటి గురించి మన రాజ్యాంగ నిర్మాతలకు అప్పుడే 1947, 46, 45 టైంలోనే ఒక అవగాహన ఉంది. అయినప్పటికీ వారు ఎన్నికల్లో భవిష్యత్తు నాయకులను ఎంపిక చేసుకోవడం ఏ పోటీని కోరుకున్నారంటే స్వేచ్ఛాయుత పోటీనే. ఎందుకంటే దీర్ఘకాలం ఈ వ్యవస్థ బాగా పనిచేయడానికే వారు అలా చేశారు. దీర్ఘకాల స్వేచ్ఛ ఇప్పుడు ఇలాంటివి జరుగుతాయని అయినప్పటికీ ఎన్ని జిమ్ముక్కలు చేసినా రాజకీయ నాయకులు ఎంపిక చేసుకునే లేకపోతే అభ్యర్థులను ఎంపిక చేసుకునే విధానం లేకపోతే ఎమ్మెల్యే ఎంపీలు ఎంపిక చేసే విధానం ఎలా ఉండాలంటే స్వేచ్ఛాయుతంగా ఉండాలని మన రాజ్యాంగ నిర్మాతలు కోరుకున్నారు. ఎందుకంటే దీర్ఘకాలంలో అంటే ఒక లాంగ్ పీరియడ్లో ఒక 100 సంవత్సరాలు 50 సంవత్సరాల తర్వాత ఈ వ్యవస్థ బాగా పనిచేయడానికే వారు అలా పనిచేశారు. అంటే ఒక స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరిగి ఒకసారి జరగకపోయినా ఇంకోసారి అయినా జరుగుతూ ఒక లాంగ్ డిస్టెన్స్లో ఒక లాంగ్ పీరియడ్లో అది ఒక మంచి విషయానికే దారి తీస్తుందని వాళ్ళు అలా చేశారు. ఎవరు చేశారంటే రాజ్యాంగ నిర్మాతలు. ఏ ప్రపంచంలో రాజకీయ నాయకులు ప్రజలకు ఏది మంచో తెలుసుకొని ప్రజలకు సేవ చేయాలనే తపనతో ప్రభావితులవుతూ ఉంటారు. రాజకీయపరమైన పూట అలాంటి ఏ ప్రపంచంలో అవసరం లేదంటే ఆదర్శ ప్రపంచం అనేది ఉంటే ప్రపంచం ఉంటుంది. ఆదర్శ ప్రపంచం అనేది ఉంటే రాజకీయ నాయకులు ప్రజలకు ఏది మంచో తెలుసుకొని ప్రజలు సేవ చేయాలని తపనతో ప్రభావితులవుతూ ఉంటారు. రాజకీయపరమైన పోటీ ఆ ప్రపంచంలో అవసరం లేదు. అసలు రాజకీయపరమైన పోటీ అవసరం. ఆదర్శ ప్రపంచం అంటే రాజకీయపరమైన పోటీ అవసరం లేదు, తగ్గులు ఉండవు, ఏమీ ఉండవు. ప్రజలకు ఏం కావాలో రాజకీయ నాయకులు తెలుసుకుంటారు, వాళ్ళ అవసరాలను తీరుస్తూ ఉంటారు. ఇటువంటి ప్రపంచం ఏంటంటే ఆదర్శ ప్రపంచం. అయితే వాస్తవ జీవితంలో అలా జరగడం లేదు. కానీ ప్రస్తుతం జీవితంలో అలాంటిది మాత్రం జరగడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులు మిగిలిన వృత్తి నిపుణుల వల్ల తమ రాజకీయ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలనే తపనతో ఉన్నారు. వారు అధికారాన్ని సంపాదించాలని లేదా అధికారంలోనే ఉండాలని హోదాలను తామే అనుభవించాలని కోరుకుంటారు. అందరికీ అధికారం కావాలి, అందరికీ హోదాలు కావాలని రాజకీయ నాయకులు కోరుకుంటారు. ప్రజలకు సేవ చేయాలని వారు కోరుకుంటారు అని లేదు, కోరుకోవచ్చు. ప్రజలకు సేవ చేయాలని కూడా వారు కోరుకుంటారు. ఎవరు రాజకీయ నాయకులు అంటే సేవ చేయాలని అనుకోవచ్చు లేదా అనుకోకపోవచ్చు.
అయితే ఇది వారి యొక్క స్వభావంపై పూర్తిగా ఆధారపడి ఉంటుంది, ప్రమాదకరంగా మారింది. ఇది వారి యొక్క స్వభావంపై పూర్తిగా ఆధారపడి ఉంటుంది, అదే మనకి ప్రమాదకరం. ప్రజలకు ఎప్పుడు సేవ చేయాలనిపిస్తే అప్పుడు వారికి ఏం చేయాలో తెలియకపోవచ్చు, లేదా ప్రజలు వాస్తవంగా ఈ రకమైన వాస్తవ జీవన పరిస్థితిని ఎలా చక్కదిద్దవచ్చు అంటే ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి నచ్చినప్పుడు చేస్తారు, వాళ్ళకి బుద్ధి పుడితే చేస్తారు, వాళ్ళకి ప్రజలకు ఏం చేయాలన్నప్పుడు ఏం చేయాలో తెలియకపోవచ్చు. ఇటువంటి వాస్తవ జీవన పరిస్థితిని ఎలా చక్కదిద్దవచ్చు, ఇటువంటి రాజకీయ నాయకులు అంటే వాటిని ఎలా చక్కదిద్దవచ్చు చెప్తున్నారు. రాజకీయ నాయకుల యొక్క జ్ఞానాన్ని ప్రవర్తన మెరుగుపరచడం అనేది ఒక మార్గం. రాజకీయ నాయకుల యొక్క జ్ఞానాన్ని మెరుగుపరచడం అనేది ఒక మార్గం. జ్ఞానాన్ని అంటే జ్ఞానం లేని వల్ల రాజకీయ నాయకులు అవుతున్నారా అనేసి అంటే ఈ పాయింట్ని బట్టి చూస్తే అలాగే అనిపిస్తుంది. రాజకీయ నాయకుల యొక్క జ్ఞానాన్ని ప్రవర్తన మెరుగుపరచడం అనేది ఒక జ్ఞానం లేని వాళ్ళు, ప్రవర్తన లేని వారిని మెరుగుపరచాలి. ప్రజలు సేవ చేసే రాజకీయ నాయకులను గౌరవించడం, చేయని వారిని శిక్షించేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం మరొక ఆచరణాత్మక మార్గం. ప్రజలకు సేవ చేసే రాజకీయ నాయకులను గౌరవించాలి, సేవ చేయని వారిని శిక్షించే ఒక వ్యవస్థ ఉండాలి. ఇదొక ఆచరణాత్మక మార్గం. అంటే రాజకీయ నాయకులు మంచివారు కాకపోతే వారి యొక్క జ్ఞానాన్ని ప్రవర్తన మెరుగుపరచడం ఒకటి. ప్రజలకు సేవ చేసే వాళ్ళు ఓకే, వాళ్ళు మంచి వాళ్ళు కాబట్టి వాళ్ళని ఏమనకూడదు. సేవ చేయకపోతే మాత్రం వాళ్ళని శిక్షించే ఒక వ్యవస్థ ఉండాలనేది ఒక ఆచరణాత్మక మార్గం. ఈ బహుమతులు శిక్షలను ఎవరు నిర్ణయిస్తారంటే దానికి సులువైన మార్గం అంటే ఎవరు? ఈ రాజకీయ నాయకులు విధించే శిక్షలు కానీ, బాగా చేసే వాళ్ళకి బహుమతులు ఇచ్చే వాటిని ఎవరు డిసైడ్ చేయాలంటే ప్రజలు అనేది సింపుల్గా డిసైడ్ చేయాలి. ఎన్నికల పోటీ ఏమి చేస్తుందో అదే ఇది. ఇది అంటే ఏంటంటే ఎన్నికల్లో పోటీ చేస్తే ఏమి చేస్తుంది, పోటీ ఏమి చేస్తుందో అదే ఇది అంటే సింపుల్గా నిర్ణీత కాలంలో జరిగే ఎన్నికల పోటీలు రాజకీయ పార్టీలకు, నాయకులకు ప్రోత్సాహకాలను అందిస్తాయి. నిర్ణీత కాలంలో ఎన్నికల పోటీలు రాజకీయ పార్టీలకు, నాయకులకు ప్రోత్సాహకాలను అందిస్తాయి. ఈ ప్రోత్సాహకాలను ఎలా అందిస్తాయి ఇప్పుడు చూద్దాం. ప్రజలు లేవనెత్తాలనుకున్న సమస్యలు తాము లేవనెత్తితే ప్రజాదరణ పొంది తర్వాత ఎన్నికలు వాళ్ళ గురించి అవకాశాలు పెరుగుతాయని రాజకీయ నాయకులకు తెలుసు. ప్రజలు వాళ్ళు అంటే ఒక చిన్న పల్లెటూరులో ఉండేవాడు లేవనెత్తే కంటే ఒక రాజకీయ నాయకులు లేవనెత్తే వారి సమస్య అందరి దృష్టికి వెళుతుంది, అది సాల్వ్ అవుతుందని చెప్పి అందరూ అనుకుంటారు. అది ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు అటువంటి సమస్యలను పట్టుకుంటే వాళ్ళు పాపులర్ అవుతారు, వీళ్ళు మంచి చేస్తారని అనుకుంటారు, వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తారు. అటువంటి అవకాశం అనేది రాజకీయ నాయకులకు ఉంటుంది. అదే వారి యొక్క ప్రోత్సాహం. అయితే తాము చేసే పనులతో ఎవరిని సంతృప్తిపరచటలో విఫలమైతే వారు మరోసారి గెలవలేరంటే ఓటర్లు. కానీ ఇలా వాళ్ళు సమస్యను లేవనెత్తి ప్రజలను సంతృప్తిపరచకపోతే, ఓటర్లను లేదా ప్రజలను సంతృప్తిపరచకపోతే మాత్రం ఎన్నికల్లో ఓడిపోతారు. ఒక రాజకీయ పార్టీ కేవలం అధికారంలో ఉండాలనే బలమైన కోరికతో ఉంటే అది తప్పనిసరి ఎవరికి సేవ చేయాల్సి ఉంటుందని ప్రజలకు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు సేవ చేయగలిగితేనే ఆ పార్టీ మనుగడలో ఉంటుంది, ఎప్పుడు అధికారంలోకి వస్తుంది, లేకపోతే ఉండదు. మార్కెట్ ఎలా పనిచేస్తుంది ఇది కూడా అంతే. ఒక షాప్ యజమానికి తన లాభం పైన ఆసక్తి ఉంటే వినియోగదారునికి మంచి సేవలు అందిస్తుంది. ఇది కూడా సేమ్ మార్కెట్ లాంటిది. ఒక ప్రజాస్వామ్య దేశం అనేది మార్కెట్ లాంటిది. మార్కెట్లో నీకు ఎక్కువ లాభాలు రావాలంటే అవతల వారికి కస్టమర్లకి సేవ చేయాలి. అలాగే రాజకీయాల్లో కూడా ఒక ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు సేవ చేస్తేనే నీకు పదవి వస్తుంది, ఎక్కువ సంవత్సరాలు అధికారంలో ఉంటుంది ఆ పార్టీ, లేదా నువ్వైనా ఆ పార్టీ అయినా అధికారంలో ఉంటారు. మన ఎన్నికల విధానం ఏమిటంటే మన భారతదేశంలో ఎన్నికల విధానం ఎలా ఉంటుందో చూద్దాం. ఎన్ని సంవత్సరాల తర్వాత లోక్సభ, విధానసభ లేదా అసెంబ్లీలకు ఎన్నికలు క్రమబద్ధంగా నిర్వహిస్తారంటే ప్రతి 5 సంవత్సరాలు. మన భారతదేశంలో పార్లమెంట్కి కానీ, విధానసభ, అసెంబ్లీకి కానీ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి అంటే 5 సంవత్సరాలకు ఒకసారి, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. 5 సంవత్సరాల తర్వాత ఎన్నికైన ప్రజాప్రతినిధులందరి పదవీ కాలం ముగుస్తుంది. లోక్సభ లేదా విధానసభ రద్దు చేయబడుతుంది. అన్ని నియోజకవర్గాలు ఎన్నికలు ఒకే రోజున కానీ కొద్ది రోజుల వ్యవధిలో కానీ జరుగుతాయి. వీటిని ఏ ఎన్నికలు అంటారంటే సాధారణ ఎన్నికలు అంటారు. 5 సంవత్సరాలు పోయిన తర్వాత ప్రజాప్రతినిధులందరి పదవీ కాలం ముగుస్తుంది. వాళ్ళు లోక్సభ, రాజ్యసభ లేదా లోక్సభ లేదా విధానసభ అనేది అసెంబ్లీ లేదా పార్లమెంటు లేదా లోక్సభ అనేది విధానసభ రద్దు చేయబడుతుంది. అన్ని నియోజకవర్గాలు ఎన్నికలు ఒకే రోజున కానీ కొద్ది రోజుల వ్యవధిలో కానీ జరుగుతాయి. అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతాయి. వీటిని ఏ ఎన్నికలు అంటే సాధారణ ఎన్నికలు అంటారు. అంటే ప్రతి 5 సంవత్సరాల కోసం జరిగే ఎన్నికలు ఏమంటారంటే మనం సాధారణ ఎన్నికలు, జనరల్ ఎలక్షన్స్ అని అంటాం. కొన్ని సందర్భాల్లో సభ్యులు మరణించడం వలన లేదా రాజీనామా చేయడం వలన ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేయడానికి ఒక నియోజకవర్గంలో ఎన్నిక జరుగుతుంది. దీన్ని ఏమి అంటారంటే ఉప ఎన్నిక అంటారు. అలా కాకుండా 5 సంవత్సరాలు ఒకసారి కాకుండా 5 సంవత్సరాల ముందు ఎవరైనా చనిపోయినా, రాజీనామా చేసినా అప్పుడు ఎన్నిక జరుగుతుంది. ఆ మధ్యలో జరిగే ఎన్నికను మనం ఏంటంటామంటే ఉప ఎన్నిక అంటాం.
ఈ అధ్యాయంలో మనం సాధారణ ఎన్నికల గురించి తెలుసుకుందాం. ఎన్నికల నియోజకవర్గాలు, ఎన్నికల యొక్క నియోజకవర్గాలు అంటే ఏంటి? ఎన్నికల కొరకు దేశాన్ని అనేక ప్రాంతాలకు విభజిస్తారు. వీటిని ఏమంటారంటే నియోజకవర్గాలు లేదా ఎన్నికల నియోజకవర్గాలు అంటారు. ఎన్నికల కొరకు దేశాన్ని అనేక ప్రాంతాలుగా విభజిస్తూ ఉంటారు. వీటిని ఏమని పిలుస్తారంటే నియోజకవర్గాలు అని పిలుస్తారు. ఆ ప్రాంతంలో ఉండే వ్యక్తులు ఎవరిని ఎన్నుకుంటారంటే ఒక ప్రతినిధిని, ఒక నియోజకవర్గం నుండి ఒక ప్రతినిధిని ఎన్నుకుంటారు. థ్యాంక్ యూ.